మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తాత లాంటి కరోనాలు వచ్చినా, ఎలాంటి రోగాలు వచ్చినా, ఎలాంటి విపత్తులు వచ్చినా తట్టుకునే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి. నా ప్రజలకు మంచి వైద్యం అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం. ఈ రాష్ట్రంలో 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ఉండాలని ఒక దూరదృష్టితో 100 ఏళ్ల ముందు చూపుతో కేసీఆర్ గారు ప్రణాళికలు రచించారు, ఆచరణ ప్రారంభించారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదు. ఉన్న పనులను కూడా ఈరోజు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టారు. 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి ప్రజలకు ఆ జిల్లాలోనే వైద్యం అందాలి, విద్య రావాలి, డాక్టర్ల సంఖ్య పెరగాలి, పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలన్నది కేసీఆర్ గారి కల. ఆనాడు గత ప్రభుత్వాలు మొత్తం కలిపి తెలంగాణలో 2,850 మెడికల్ సీట్లుంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో 10,000 ఎంబీబీఎస్ సీట్లను పెంచడం జరిగింది. ఆ రకంగా చేశాం. ఇలా బాధ కలిగేది ఏంటంటే మహేశ్వరం నియోజకవర్గం, మా సబితక్క నియోజకవర్గం మహేశ్వరంలో ఆనాడు రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీకి జీవో నంబర్ 86 5/7/2023 నాడు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ పెట్టు ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నంబర్ 162 ద్వారా 176 కోట్ల రూపాయలు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ 500 పడకల ఆసుపత్రి కట్టడానికి ఆ రోజు జీవో ఇచ్చాం. 27/9/2023 నాడు సబితక్క గారు నేను వెళ్లి ఆ ఆసుపత్రికి మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ కూడా వేశాం. ఇవాళ దాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేసి ఏం చేసిండ్రు, ఈ టిమ్స్ ఎల్బీ నగర్ లో విలీనం చేసినారు. 2 రకాలుగా నష్టం. మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ ఒక ఆసుపత్రి వస్తే అక్కడ పేదలకు వైద్యం దొరికేది, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు దొరికేది. ఇవాళ జనరల్ మెడిసిన్ మెడికల్ కాలేజ్ వస్తే ఏమైతుంది, ఏ కరీంనగర్లనో వరంగల్లోనో సిద్దిపేటలో మెడికల్ కాలేజీలు ఏ సేవలు ఉంటాయో గవే సేవలు దొరుకుతాయి. కానీ మనము టిమ్స్ ఎల్బీ నగర్ కట్టిన ఉద్దేశం ఏంది, సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలి. ఇలా 400 పడకలు ఇళ్లకు వస్తే ఈ 1000 పడకల్లో 400 తగ్గిపోయి పేదలకు ఇలా సూపర్ స్పెషాలిటీ సేవలు దొరకకుండా పోతుంది. అటు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ రాకుండా పోతుంది. 2 రకాలుగా నష్టం. అదేవిధంగా మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లో కూడా కేసీఆర్ గారు 182 కోట్లతో జీవో నంబర్ 162 ద్వారా అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాం. ఇవాళ మేడ్చల్ జిల్లాకే మెడికల్ కాలేజ్ లేకుండా పోతా ఉంది. దాన్ని తెచ్చి ఏం చేసిండ్రు, టిమ్స్ అల్వాల్లో దాన్ని కలిపేసిండ్రు. అంటే ఇవాళ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా దాన్ని తీసుకుపోయి అల్వాల్లో కలిపేసిండ్రు. కేసీఆర్ గారి ఆలోచన ఏంది, అల్వాల్లో 1000 పడకల టిమ్స్ రావాలి, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ తో పాటు 500 పడకల ఆసుపత్రి రావాలి. కేసీఆర్ గారి ఆలోచన ఏంది, ఎల్బీ నగర్ లో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి, మహేశ్వరంలో 500 పడకలతో మెడికల్ కాలేజీ రావాలి. అంటే ఇలా మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ లేకుండా చేసిండ్రు, కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ లేకుండా చేసిండ్రు. ఇవాళ అక్కడ పేదలకు ఆసుపత్రులు రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. అంటే ప్రభుత్వం కోతలెట్లా పెట్టాలని ఆలోచిస్తున్నారు తప్ప పేదలకు సేవెట్లా చేయాలనే సోయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇవాళ మీ తప్పుడు చర్యల వల్ల మహేశ్వరం ప్రజలకు, కుత్బుల్లాపూర్ ప్రజలకు ఇవాళ తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది. అంతేకాదు రాష్ట్ర ప్రజలకు అటు అల్వాల్లో ఇటు ఎల్బీ నగర్ టిమ్స్ లో కూడా 400-500 పడకలు తగ్గిపోయి సూపర్ స్పెషాలిటీ సేవలు ఇవాళ ప్రజలకు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది. వీటి పనులను చేయరు. 2 ఏళ్లైనా ఈ ఆసుపత్రులు ఇంకా పేదలకు సేవలు అందించడం లేదు. ఎందుకు ఈ నిర్లక్ష్యం అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు, ఏ కారణం చేత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఇలా అన్ని ఫైనల్ ఉన్నాయి కదా, కట్నీళ్లు పెట్టిన పొయ్యోలు ఉన్నది. గట్టిగా చేస్తే 6 నెలల్లో పేదలకు వైద్యం అందించవచ్చు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని, హైదరాబాద్ లో నిర్మిస్తున్న 4 టిమ్స్ ఆసుపత్రుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఈ 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను ప్రజలకు అందుబాటులో తేవాలి అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం, మీరు రాజకీయం ఉంటే చేసుకుందాం, మా మీద కేసులు పెట్టుకో, మమ్మల్ని జైలు వేస్తే వేసుకో, కానీ వైద్యం పేదలకు ఆపే హక్కు నీకు లేదు. ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని స్లో చేస్తే ప్రజలతో తిరుగుబాటు వస్తుంది, జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాజకీయాల కోసం పేదల వైద్యాన్ని ముడిపెట్టద్దు.
రాజకీయాల కోసం కేసీఆర్ గారు ప్రారంభించిందని ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆపొద్దు అని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 2 ఏళ్ల నుంచి ఆపడం ఏం చేసినవే నువ్వు? 2 ఏళ్లలో మీ జాగా బిల్డింగ్ అంతా కేసీఆర్ శాంక్షన్ తో సహా డిజైన్ చేసి 6 అంతస్తులు నేనే కట్టిమి. 2 ఏళ్లలో 5 అంతస్తులు కడతావు, 2 ఏళ్లలో 5 స్లాబ్లు వేస్తావు. గంతేనా నువ్వు చేసింది? ఆసుపత్రి అందుబాటులో తేరాదా? డెడ్ లైన్లు మారుతున్నాయి, డేట్లు మారుతున్నాయి తప్ప ఆసుపత్రి నిర్మాణం పూర్తయితలేదు. ఎప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి రివ్యూ చేసినా డెడ్ లైన్లు పెడుతుండ్రు, డేట్లు పెడుతుండ్రు, డేట్లు మారుతున్నాయి, కానీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతలేదు. ఇవాళ అన్ని బందే. కేసీఆర్ కిట్ బంద్ చేసినావు, న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినావు, అన్ని ఒకటొక్కటిగా బంద్ పెడుతున్నావు. రేవంత్ రెడ్డికి తిట్ల మీద ప్రేమ ఉంది తప్ప కిట్ల మీద ధ్యాస లేదు. కిట్లంటే పట్టవు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30% ఉంటే 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన కృషి వల్ల, కేసీఆర్ కిట్ వల్ల, ఎంసీహెచ్ ఆసుపత్రులు ఏర్పడడం వల్ల, అమ్మఒడి వాహనాలు పెట్టడం వల్ల 72% పెరిగినాయి. 30% గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 9 ఏళ్లలో 72% పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిండు? 2 ఏళ్లలో 72 నుంచి మళ్ళీ 55కి వచ్చింది. అంటే 17% తగ్గింది. నీ పాలన ఎట్లుంది అంటే తిరోగమనం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆనాడు 72% డెలివరీలు అయితే ఇవాళ 55%కు తగ్గింది. పేదలకు వైద్యములో తిరోగమనం, ప్రభుత్వ విద్యలో తిరోగమనం, ఇవాళ జీఎస్టీ వృద్ధిలో తిరోగమనం, ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరోగమనం. ఏంది? రాష్ట్రమే వెనుక్కుపోతుంది నీ పాలనలో. ఇవాళ ప్రభుత్వ విద్య రేవంత్ రెడ్డి హయాంలో పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 47,000 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారు. డెలివరీలేమో 72 నుంచి 55కు తగ్గింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు 47,000 మంది గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి చూస్తే తగ్గారు. జీఎస్టీ చూస్తే పోయిన సెప్టెంబర్కు ఈ సంవత్సరం సెప్టెంబర్కు చూస్తే 5% మైనస్లకు పోయింది జీఎస్టీ. కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడు 16% పెరిగితే రేవంత్ గారి హయాంలో 5% జీఎస్టీ తగ్గింది. రియల్ ఎస్టేట్ అయితే కుప్పగూలింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం